నేను చెప్పే వీడియోల్లో నిజం మాత్రమే తీసుకోండి. ఎందుకంటే నేను బయట అనేక రాష్ట్రాలు తిరిగి ప్రతి పేదవాడిని క్షుణ్ణంగా నేను అధ్యయనం చేశాను. క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు వలస జీవితం గడిపేవాళ్ళు ఏ విధమైన కష్టాలు పడుతున్నారో, ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఎంతమంది దుర్మార్గులను వాళ్ళని దోపిడీ చేస్తున్నారో, వాళ్ళ శీలాన్ని దోచుకుంటున్నారో స్వయంగా చూశాను. కాబట్టి ఆ శీలాన్ని దోచుకొని బలవంతంగా శీలం దోచుకునే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, ప్రమోషన్ ఇచ్చే అధికారులు, అంటే శీలం ఇస్తే ఒక స్త్రీ శీలాన్ని తనకు అమ్ముడుపోతే లేదా శీలాన్ని తనకు తాకట్టు పెడితే ప్రమోషన్ వస్తుంది. ఇంకా సారథ్యం ఏం పడలే. అలాంటి దుర్మార్గులైన పురుషుల గురించి, పాపం అమాయకులైన స్త్రీలు పడుతున్న బాధల గురించి, ఈ స్త్రీలు కూడా వాళ్ళతో చేతులు కలిపిన స్త్రీలు కూడా తన యొక్క గతాన్ని మరిచి సాటి వ్యక్తికి అన్యాయం చేసే లక్షణాలు నేర్చుకొని వాళ్ళతో చేతులు కలిపి చెడ్డవైపు పోయే స్త్రీలు చూశాను. కాబట్టి ఈరోజు మీకు ఈ వీడియోలన్నింటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిని మాత్రమే తీసుకోండి, చెడుని మాత్రం తీసుకోవద్దు. అయితే ఈరోజు జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖలు అనేవి 3 రేఖలు ఉంటాయి. ఈ 3 అరిచేతిలో ప్రతి ఒక్కరికి ముఖ్యం. గతంలోనే చెప్పాను, ఎడమ చెయ్యి బాల్య దశ అంటే తల్లిదండ్రుల దశ, కుడి చెయ్యి ఫ్యూచర్ దశ. ఈ ఫ్యూచర్ దశ, తల్లిదండ్రుల దశ అనేటువంటిది, ఈ ఫ్యూచర్ దశలో కూడా ఈ శిరోరేఖ అంటే ఇది ఆయుష్ రేఖ, ఈ ఆయుష్ రేఖ, ఈ బుద్ధి రేఖ, ఇది ఆయుష్ రేఖ, ఇది బుద్ధి రేఖ. ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది బుద్ధి రేఖ అనేటువంటిది ఆయుష్ రేఖతో కలిసి ఉంది. ఈ కలిసినంత వరకు అంటే పురుషత్తులో కూడా ఉంటుంది. అంటే బాల్య దశలోని తల్లిదండ్రుల మీద ఆధారపడమే కాకుండా వయసు వచ్చినా కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవనం సాగించే వ్యక్తులకి ఈ రేఖ ఎంతవరకు కలిసి వస్తే అంతవరకు వాళ్ళ మీద ఆధారపడి బతుకుతుంటాడు. అదేవిధంగా మధ్యలోని ఈ రేఖ చీలిందనుకో, మధ్యలోని ఈ రేఖ ఎవరికైతే చీలుతుందో ఈ బుద్ధి రేఖ, వారు స్వతంత్ర జీవనం చేయగలరు. అంటే మరీ ఎక్కువ సేవలు. ఒక్కొక్కసారి ఈ 2 రేఖలు భార్యాభర్తల రేఖ, ఈ 2 మధ్యలో చీలిందనుకో, భార్యాభర్తల మధ్య గ్యాప్ కూడా అన్యోన్య సంబంధాలు కూడా ఉండవు. ఈ 2 రేఖలను బట్టి మీకు చెప్పాను, ఈ వివాహ రేఖ గురించి ఇక్కడ ఉంటుంది, ఈ బుద్ధి రేఖ దగ్గర వివాహ రేఖ ఉంటుంది, ఇంత ఈ బుద్ధి రేఖ దగ్గర వివాహ రేఖ ఉంటుంది, ఈ వివేక రేఖ పైన సంతానం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ రేఖలోని ఇక్కడ రేఖలు ఉంటాయి, ఈ సంతాన రేఖలు అండి, సన్న రేఖలు ఆడ సంతానం. అంటే మనకి ప్రతి చోట 2-3 పాయింట్లు ఉంటాయి. నేను చెప్పే శాస్త్రాన్ని క్షుణ్ణంగా నా వీడియోలు కానీ చూస్తే ముందు అన్నీ చెప్పుకోండి. ఇక్కడ సంతాన రేఖలు లేవని బాధపడకుండా, ఇక్కడ సంతాన రేఖలు ఉంటాయి. చిన్న రేఖలు స్త్రీ సంతానం, పెద్ద రేఖలు పురుష సంతానం. ఇక్కడ ఆయుష్ రేఖకి బుద్ధి రేఖకి ఈ 2కి ఇట్లా చిన్న మీకు ఇట్లా కనిపించవు. ఈ 2 రేఖలు విడిగా ఉన్నాయి అనుకో, ఈ విధంగా ఇది కలిసిపోయినాయి అనుకో, తల్లిదండ్రుల బంధం మీద అమ్మా నాన్న బలవంతంగా కాపురం చేస్తుంటారు. అంటే ఆ రేఖల కలయిక అనేటువంటిది ముందు రేఖల్లో మీకే తెలుస్తుంది. విడిపోయి కానీ ఉంటే భార్యాభర్తలకి శారీరకంగా కలిసినట్టు ఉంటారు, కానీ మానసికంగా వీళ్ళు వేరువేరుగా ఉంటారు. కాబట్టి మరీ ఎక్కువ గ్యాప్ ఉండకూడదు, మరీ తక్కువ గ్యాప్ ఉండకూడదు. ఈ విధంగా ఎవరికైనా రేపు కొద్ది కలిసి ఇటు విడిపోతేనే మంచిది. అప్పుడు స్వతంత్ర జీవనం ఉంటుంది, స్వతంత్రంగా పని చేసి సంపాదించే వ్యక్తి అవుతాడు. అయితే ఈరోజు మీకు చెప్పబోయే 3 రేఖలు. ఈ యొక్క ఆయుష్ రేఖ మీరు ఇక్కడ చూడండి, నేను చెప్తున్నాను కదా, ఇది ఆయుష్ రేఖ, ఇది బుద్ధి రేఖ, ఇది హృదయ రేఖ. ఈ 3 రేఖలు ఈ రేఖలో విడివిడిగా ఉంటాయి. ఇలా ఉండాలి రేఖలు. కానీ ఇట్లా లేకుండా ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ, ఈ హృదయ రేఖ అనేటువంటిది ఎలా ఉంటుంది అనుకో, ఇలా కలిసిపోయి ఉంటుంది, ఇలా వస్తుంది. ఈ 3 రేఖలు ఎవరికైతే కలుస్తుంది అంటే, ఇందాక బుద్ధి రేఖను కలిస్తే ఏం ఫలితం, ఆయుష్ రేఖను కలిస్తే ఏం ఫలితం, కలవకూడదు వంగితే ఏం ఫలితమో చెప్పున్నాను. ఈ 3 కలిసి ఒకే చోట నుంచి కానీ బయలుదేరితే ఒకే చోట ఇలా వస్తుంది ఆయుష్ రేఖ. కలిసే చోటు 3 కలిపి ఒకే పాయింట్లో నుంచి కలిసి బయలుదేరితే వారు జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఇలా రేఖలు ఉండేవాళ్ళు అర్జెంటుగా ఒక నూనెను పోసుకొని బాగా రాస్తే ఈ రేఖ ఇలా పాయిపోతుంది. అంటే కొంత సాధన చేయాలి. ఏది కూడా పోగానే అడగతేస్తారా, అదేవిధంగా భగవంతుడు కూడా ఈ రేఖ అనేటువంటిది పాయిస్తే ప్రమాదం తప్పుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రేఖలు కలిసినటువంటి వారు పరాణ దినదిన గండం పురుషులుగా చెప్పాలి. పురుషులైతే దినదిన గండం, స్త్రీలైతే పురుషులు ఎవరికైనా దినదిన గండం అని చెప్పాలి.
కాబట్టి ఈ 3 రేఖలు కలిసి ఎవరికైతే బయలుదేరుతారో జీవితం అనేటువంటి దినదిన గండము దినదిన కష్టంగా భావిస్తారు. అంటే నాకేమైనా ధనం ఉందా ఇలా జరిగిపోతుంది అనుకుంటారు. కాదు, ప్రమాదం, సడన్గా విపత్తు వస్తుంది. అలాంటి వారు నేను చెప్పినట్టు ఈ భాగంలో చేతికంతా కూర్చొని తైలం అని ఇంకంతగానే రెమెడీ ఏం లేదు. మిగతా అయిన తైలాభిషేకాలు శని తైలాభిషేకాలు శని చుట్టూ తిరగడం గ్రహాల చుట్టూ అది మీకు ఇంట్లో ఉండేది కొద్ది రూపంలో. అంటే చాలామంది ఈ రేఖను చూడంగానే మీకు భయంకరంగా చెప్పేస్తారు. వాస్తవంగా భయంకరమే. అలాంటి భయంకరమైన భయపడాల్సిన అవసరం లేదు. నా రేఖలు చూడంగానే మీ రేఖలు కానీ ఈ విధంగా 3 కలిసి ఉంటే ఖచ్చితంగా నువ్వుల నూనె పోయింది. నువ్వుల నూనె పోసి మీ విధంగా బాగా ఆరబెట్టి ఎండబెట్టి సూర్యుడికి చూపించి మీ జీవితాన్ని దినదినగనం లేకుండా ప్రమాదం లేకుండా చేసుకోండి. ఎప్పుడైతే అలా చేసుకొని సాధన చేస్తారో ఒక 40 రోజులు మించిన తర్వాత చిన్న రేఖలు అనేది ఏర్పడుతుంది. లేదుకుంటే ఇట్లా రక్షణ రేఖలు అనేది చతుర్భుజం ఉంటుంది. ఈ రక్షణ రేఖ ఏర్పడినా ఈ పైకి రేఖ వచ్చినా ఇవి ఉంటే కొంచెం రక్షణే. నాకుందా నాకేం కాలేదనుకోవచ్చు. అంటే ఈ రక్షణ రేఖలు చతురస్రం కానీ ఈ యొక్క నిలువు రేఖ పైకి రేఖ కానీ ఉంటే రక్షణ రేఖ ఏర్పడుతుంది. కాబట్టి దినదినగనం కానీ తప్పించుకోవడానికి అటువంటి వారు జాగ్రత్త పడండి. అదేవిధంగా ఎప్పుడు అనేది అంటే ఈ దినదినగనం అనేటువంటిది ఎప్పుడంటే మిగిలిన రేఖలపై నుండి లక్షణాలను బట్టి అనాయాసమా కష్టమా అనేది తెలియజేసును. దినదినగనం అనేది కష్టంగా ఉంటుందా సునాయాసంగా ఉంటుందా అనుకున్నావు అని అడిగేవారికి మిగతా ధనరేఖ ఈ యొక్క స్థానాలు ఈ యొక్క ఏళ్ళు అంటే ప్రతి స్థానం చూసుకొని నిర్ణయం చెప్పాలి. ఈ ఆయుష్ రేఖలో ఏమైనా చెడు గుర్తులు ఉన్నాయా, బుద్ధి రేఖలో ఏం చెడు గుర్తులు ఉన్నాయి, హృదయ రేఖలో మళ్ళీ గుర్తులు చూడాలి. మీ హృదయ రేఖలు ఏ విధంగా అనేటువంటిది గండం వస్తుంది అనేటువంటిది. కాబట్టి అవన్నీ ఎందుకు ఆ గండాలకు ఏ విధంగా వస్తుందని ఆలోచించడం కంటే మీరు తైలం అనేటువంటిది చేతికి పోసి ఎండలో సూర్యుడికి ఉదయాన్నే ఆరబెట్టి చూపించుకు ఎవరికైనా అందరికీ చెప్పేది అదే రెమెడీ. తర్వాత మిగతా అవన్నీ చాలా రెమెడీలు అవి చేయండి. మీకు జీవిత ప్రాణాన్ని కాపాడుకోండి. చూపుడు వేలు మధ్య కలుపు వరకు పోయిన హృదయరేఖ అపజయ సూచన. ఇప్పుడు ఇది చూపుడు వేలు. ఈ చూపుడు వేలు అంటే ఇది. ఈ చూపుడు వేలు అనేటువంటిది ఇలా ఉంటుంది. ఇంకా 1, 2, 3 ఈ 3 కనుపులు. ఈ హృదయరేఖ అనేటువంటిది ఇలా 3వ కనుపు 1, 2 మధ్య కనుపు. ఈ చూపుడు వేలు మధ్య కనుపు వరకు పోయిన హృదయరేఖ వల్ల అంటే చాలామంది అనుకుంటారు అయ్యా నాకు ఆ ధనరేఖ బాగుంది, రవిరేఖ బాగుంది, ఆయుష్ రేఖ బాగుంది, బుద్ధిరేఖ బాగుంది, గ్రహస్థానాలు బాగున్నాయి, అన్నీ అపజయాలనుకుంటారు. ఆ విధమైన అపజయాలు వస్తున్నాయి అంటే మీకు ఒక రేఖ ఆత్మరేఖ అనేటువంటిది ఈ విధంగా పైకి పోయేసి మధ్య కనుపు ఇది మొదటి 2 కనుపు ఈ మధ్య కనుపు వరకు హృదయరేఖ ఎవరికైతే పోయి తాగుతుందో చూశారు కదా. ఈ విధంగా తాగితే వారికి నిత్య అపజయాలు అంటే ఏది చేసినా కలిసి రాదు. నిత్య అపజయాలు నేను చెప్పిన రెమెడీ మీకు చిన్నదే కావచ్చు, ఫలితం మాత్రం ఎక్కువ. నిత్య అపజయాలు ఎవరికైతే కలుగుతాయో వారికి ఆత్మరేఖ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా చూపుడు వేలు మధ్య ప్రారంభమైన హృదయరేఖ అరచేతి వరకు పోయిన అష్ట కష్టములతో కూడిన దీర్ఘాయుద్ధాయం. ఇప్పుడు ఇది చెప్పారు. ఇప్పుడు ఇలా చూపుడు వేలు ఉంది, ఇది మధ్య వేలు ఉంది, ఇది మధ్యస్థానం, ఇది చూపుడు వేలు చూడండి, ఇది మధ్య వేలు అంటే శనివేలు మధ్యవేలు. ఈ మధ్య భాగం ఇది మధ్య భాగం. ఈ హృదయరేఖ ఎవరికైతే ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఈ మధ్య భాగం అంటే కలవదులే. ఈ మధ్య భాగం నుంచి ఎవరికైతే హృదయరేఖ బయలుదేరుతుందో వారు హృదయరేఖ అనేటువంటిది అష్ట కష్టములతో కూడిన దీర్ఘ ఆయుర్దాయము అంటే అనేక కష్టాలు పడుతూ అనేక నష్టాలు పడుతూ కానీ ఆయుష్ బాగుంది, ఫుల్ ఆయుష్ ఇస్తాడు. ఫుల్ దీర్ఘాయుర్దారం ఉండి కింద కల వచ్చింది.
ఈ మధ్యలో అంటే చూపుడు వేలికి శనివేలికి మధ్యలో ఎవరికైతే హృదయరేఖ ప్రారంభమై వస్తుందో వారు అనేక అష్టకష్టములు పడుతున్నప్పటికీ వారికి దీర్ఘాయుద్ధాయం ఉంటుంది. ఈ దీర్ఘాయుద్ధాయం అనేది ముందు మళ్ళీ తర్వాత ఈ ఇక్కడ ఉండేటువంటి ఆయుష్ రేఖ బుద్ధి రేఖ చూడండి ఇక్కడ ఉంటుంది కదా, ఈ ఆయుష్ రేఖ బుద్ధి రేఖ రేఖలు కూడా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దీని ప్రకారము అష్ట కష్టాలు పడుతూ దీర్ఘాయుద్ధాయం ఉండేవారికి ఈ విధంగా రేఖ ఈ చూపుడు వేలు మధ్య ప్రారంభమవుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.